మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అదేంటంటే మీకు కూడా తెలుసు, అమ్మ ఒంటి చేతో ఈ సామ్రాజ్యాన్ని నిర్మించింది. సకు వల్ల ఈ ఇంట్లో మనస్పర్ధలు వస్తాయి. నాకు అదే చాలా భయంగా ఉంది. అవునవును, నువ్వు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. కానీ ఇప్పుడు నా మనసులో ఉన్న ఆందోళన ఏంటో చెప్పనా? సఖు తప్పు చేస్తే ఫలితం అనుభవిస్తుంది. కానీ నువ్వు ఇంకో విధంగా ఆలోచించు. అదేంటంటే కొత్త పెళ్లి కూతురు ఇంట్లోకి రాకుండా రాత్రంతా వాకిట్లోనే నిలబడి ఉంటే నష్టం జరిగేది ఎవరికి? ఎవరి ప్రతిష్టకి భంగం వాటిల్లుతుంది? మన ఇంటి పరువు ప్రతిష్టలకే భంగం. యమునా, ఎవరూ వచ్చి సహాయం చేయరు గాని మాటలు అనడానికి వస్తారు. అత్తయ్యని ఎవరైనా ఏదైనా అంటారేమోనని, ఆవిడ పరువు పోతుందేమోనని నాకు ఆందోళనగా ఉంది. అరే, ఆవిడ ఒంటరిగా కష్టపడి ఈ ఇల్లు నిలబెట్టింది, ఆస్తి సంపాదించింది. ఇప్పుడు క్షణంలో ఆ పేరు పోకూడదు కదా. పాండురంగా, ఆరు బయట నీకు చల్లేస్తుందా? అందుకే నా చీర కొంగు కప్పాను. ఏయ్, లే, ఆ విగ్రహం ఎలా ఇవ్వు. నేనివ్వను, ఇవ్వు. ఇవ్వను, నేనివ్వను. ఇవ్వమంటున్నానా? నా పాండురంగండి, నేను మీకు ఇవ్వను. ఆ విగ్రహాన్ని నా చేతికి ఇవ్వు. లేదు, నేను ఇవ్వను. నా పాండురంగండి, నేను ఇవ్వను. వద్దు, వద్దు, వదలండి. సకు, ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మ చెప్పినట్టు ఆ విగ్రహాన్ని పారేసి నువ్వు లోపలికి రా. నువ్వు మొండితనాన్ని మానుకుంటే ప్రేమగా ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. పడే ఆ విగ్రహాన్ని. ఇది మాటలతో దారికి రాదు. దిగు. ఏంటి సకు, అత్తగారింట్లో ఇలాగే ప్రవర్తిస్తారా? విగ్రహానికి కింద పడేయమంటున్నానా? అయ్యో అయ్యో, ఈ పిల్ల అసలు మాట వినేలా లేదు. ఎంత మొండితనమా! ఎంత ధైర్యం ఉంటే అత్తగారిని ఎదిరిస్తుంది? నేనెక్కడా చూడలేదు బాబు. నిన్ను నువ్వు మాటలతో దారికి రావే. ఇప్పుడు నీ పాండురంగణ్ణి నిమజ్జనం చేస్తాను, బావిలో పడేస్తాను. అత్తయ్య గారు, వద్దు, అలా చేయకండి. అత్తయ్య గారు, వద్దు, వదలండి. అత్తయ్య, వదలండి. అత్తయ్య, వద్దు, వద్దు అత్తయ్య, వద్దు, పడేకండి. అత్తయ్య, పాండురంగా. పాండురంగా, అయ్యో, మీరెందుకు అలా చేశారు? ఈ పని నేను ముందే చేస్తే బాగుండేది. నిమజ్జనం ఘనంగా జరిగింది. పాండురంగా, పాండురంగా, నా పాండురంగడు. ఏం చేస్తున్నావు? పిచ్చెక్కిందా? బావిలో పడతావు. ఇది పిచ్చిది కాదు, మహా తెలివైంది. నా పాండురంగడు, నన్ను వదలండి. ఆయన పొద్దు నుంచి ఏం తినలేదు, వెన్న కూడా పెట్టలేదు. అయ్యో, బావిలో పడేస్తే ఆయన నీళ్లు మింగేస్తాడు. నన్ను వదలండి, పాండురంగా, నన్ను వదలండి. ఇది మన పొరుగు గంగపాలు చేసేలా ఉంది. వదలకూడదు. దీన్ని తాళ్లతో గట్టిగా కొట్టేసి బంధించండి. పాండురంగా. అవును యమునా, అప్పుడు గాని ఇది దారిలోకి రాదు. తీయండి, నా పాండురంగాన్ని బయటకు తీయండి. మీకు దండం పెడతాను, నా పాండురంగాన్ని బయటకు తీయండి. ఏమండి, మీరైనా చెప్పండి పాండురంగాన్ని బయటకు తీయమని. అమ్మా, దిగో, ఆపు, ఇంకేం మాట్లాడకు. ఎవరు నాకు ఉచిత సలహాలు ఇవ్వకండి. ఊరుకుంటే రెచ్చిపోతుంది. అదొక బండరాయి. రాతితో చేసిన విగ్రహం నీళ్ళెలా తాగుతుంది సక్కు? అది విగ్రహం, ప్రాణంతో ఉన్న మనిషి కాదు. ఆ పిచ్చివాగుడు ఆపు, మూర్ఖురాల్లా మాట్లాడుకో. అయ్యో, అలా అనకండి. పాండురంగడు రాయ కాదు. మీలాగా నాలాగా ఆయనకి ప్రాణం ఉంది. ఆయన ముక్కులోకి నోట్లోకి నీళ్లు వెళ్తే బయటకు తీయండి. నీతో మాట్లాడితే నాకు పిచ్చికేలా ఉంది. మధ్యస్థిమితం లేని పిల్లని నిజం దాచి మాకు అంటగట్టారు మీ తల్లిదండ్రులు. ఈ పిచ్చిదాంతో వేగలేకపోతున్నాను. నీకు మంచి గుణపాఠం నేర్పిస్తాను. ఇంతమంది చెప్తుంటే మాట వినకుండా ముందుకేస్తున్నావు.
నాతో రా. అయ్యో అత్తయ్య గారు రా. వదలండి రమ్మంటున్నానా? నన్ను వదలండి రా. నా పాండురంగడు అత్తయ్య గారు రా, మాట్లాడుకుంటారా? అత్తయ్య గారు ఆగండి నాకు నా కోపం పాండురంగడు. తెప్పించుకో. వద్దు వద్దు ఆ మీరు రవ్వకు. చేయకండి నా పాండురంగడికి అంత కఠినమైన శిక్ష విధించకండి దయ చూపించండి పోనీ బావిలోకి నన్ను తోయండి నా నోర్మై. పాండురంగడిని బయటికి తీయండి ముందు అరవడం మానే. నా చేసిన పాండురంగడు రచ్చ చాలు. ఒసే పనికి మల్లదానా, అరిచి కేకలు పెట్టి మా పరువు తీయాలనుకుంటున్నావా? నోరు మూసుకొని నడు. అత్తయ్య నేను ఈ పెళ్లికి ఒప్పుకోకుండా ఉండాల్సింది. ఈ పెళ్లి వల్ల అమ్మకి నరకం, ఆ అమాయకురాలకు కూడా నరకం. అమ్మని ఎలా ఆపాలో అర్థం కావడం లేదు. అత్తయ్య రా. అత్తయ్య నా రావే. పాండురంగడు నా పాండురంగడు ఏమిటి అడుక్కునే దాన్ని నా ఇంటి కోడలుగా తెచ్చుకుంటే సంతోషంగా ఉండకుండా అందరినీ ఎందుకే ఇబ్బంది పెడుతున్నావు? మాకు తిండి తిప్పలు లేకుండా చేస్తున్నావు. మొదటి రోజే అత్తగారు అవమానిస్తావా? మీ నాన్నగారు పూజారి రోజు గుళ్ళ పూజలు చేస్తారు. నీకు నేర్పించిన సంస్కారం ఇదేనా? నీ పుట్టింట్లో లాగా ఇక్కడ పిచ్చి వేషాలు వేయకు. ఆ? సహించను. ఈ ఇంట్లో నా మాటే శాసనం, అందరూ నా మాటే వింటారు. అత్తయ్య నేను మీ కాళ్ళకి మొక్కుతాను నాకే శిక్ష అయినా వేయండి పిచ్చిది మూర్ఖురాలని తిట్టినా పడతాను కానీ నా పాండురంగాన్ని బావిల నుంచి బయటికి తీయండి పోనీ ఏయ్, నేను సబ్బు, వెళ్ళి తీస్తాను సబ్బు, నా మాట విను. ఆగు. వదలండి నీకు అస్సలు సిగ్గులేదే పాప అమ్మ ఇందాకటి నుంచి నేను బ్రతిమలాడుతుంటే కొంచెం కూడా నీ బుర్రకెక్కట్లేదు. నీకు అసలు మెదడు ఉందా లేదా? రాత్రంతా ఈ గదిలో ఉండు. అప్పుడే నీ తిక్క తిన్నక కుదురుతుంది. సకు, జాగ్రత్తగా విను. నువ్వు పాండురంగడిని స్మరించడం ఆపేంత వరకు నువ్వు ఒంటరిగా ఈ గదిలోనే ఉండాలి. నా పాండురంగడక నీళ్ళల్లో ఎంత చెప్పినా నువ్వు మాట వినవు కదా. వస్తులుండి ఇక్కడే చచ్చిపో. అయ్యో ఎలాగూ నీ పాండురంగడు నిమజ్జనం అయిపోయాడు. నువ్వు ఈ గదిలోనే ఉండి చచ్చిపో. అయ్యో అత్తయ్య నోర్మూయ్. అత్తయ్య అత్తయ్య గారు దయ చూపండి అత్తయ్య అత్తయ్య గారు నా పాండురంగడు తలుపు తెరవండి అత్తయ్య గారు అత్తయ్య గారు నన్ను బయటికి రానివ్వండి నా పాండురంగని కాపాడుకోవాలి నాన్నగారు అమ్మా మీరిద్దరూ ఎక్కడున్నారు నాకు మీరిద్దరూ గుర్తొస్తున్నారు మీరు త్వరగా ఇక్కడికి రండి నాన్నగారు వద్దంటున్నా వినకుండా అత్తయ్య గారు నా పాండురంగాన్ని బావిలో పడేశారు ఇప్పుడు నేనేం చేయను